ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः వృషభరాశి గురించి మనం చదువుకుంటున్నాం. శుభరాశి యొక్క రహస్యాలు రెండుగా ఉంటాయని చెప్పారు మనకి. ఒకటి సబ్జెక్టు అన్నారు, ఇంకొకటి ఆబ్జెక్టివ్ అని చెప్పారు. అని చెప్తూ మనకి సీక్రెట్ ఆఫ్ ఏరీస్ గురించి మనం చదువుకున్నాం, సీక్రెట్ ఆఫ్ టారస్ గురించి మనం చదువుకున్నాం నిన్న. సీక్రెట్ ఆఫ్ టారస్ గురించి ఏమని చదువుకున్నాం అంటే మనం, సీక్రెట్ ఆఫ్ టారస్ ఇస్ రివీల్డ్ అట్ ది సెకండ్ ఇనిషియేషన్ బై ది సడన్ రిమూవల్ ఆర్ డిసపియరెన్స్ ఆఫ్ వరల్డ్ గ్లామర్ ఇన్ ద బ్లైండింగ్ ఎనర్జీ ఆఫ్ లైట్. సడన్ రిమూవల్ ఆఫ్ గ్లామర్. గ్లామర్ అనేటువంటిది అది నెమ్మదిగా పోతుందండి అంటే అది మనం మోసం చేసుకుంటున్నట్టు. ఎక్కువ కూడా మనం గుర్తుపెట్టుకోండి. మనకి మమకారం ఇది నెమ్మదిగా తగ్గుతుందండి అంటే అది తగ్గట్లేదండి అని అర్థం. ఇదివరకున్నంత మమకారం ఇప్పుడు లేదండి, పర్వాలేదండి, కొంచెం తగ్గిందండి అని అన్నాం అనుకోండి, ఎవడైనా చెప్పాడు అనుకోండి, దట్ మీన్స్ వాళ్ళు ఏం మార్పు లేదు అని అర్థం. బాగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇవి ఎప్పుడైతే వెలుగు అనేటువంటి జీవితంలో ప్రవేశించిందో ఆ క్షణంలోనే అంధకారం అనేటువంటి దూరం అయిపోతుంది. వెలుగు అనేటువంటిది రాకుండా ఉన్నంత వరకు అంధకారంలో ఉంటాడు. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ సెకండ్లో అంధకారం ఉండదు వాడికి లైఫ్లో. సో లైట్ అనేటువంటిది ఎప్పుడైతే వాడి జీవితంలో వస్తుందో సడన్లీ ఇదంతా కూడా డిసపేర్ అయిపోతుంది. అంతకుముందు మమకారంగా అంతకుముందు ఉన్నటువంటి భావములు, వరల్డ్ గ్లామర్ అంతా మోహింపబడిపోవడం సృష్టి చేత ఆ మోహం అంతా కూడా వాడికి ఆ క్షణంలో పటాపంచలైపోతుంది. అది సెకండ్ ఇనిషియేషన్ టైంలో మనకి. ఫస్ట్ ఇనిషియేషన్లో ఏం జరుగుతుంది ఇవన్నీ మన ఇనిషియేషన్ సోలార్లో చదువుకున్నాం. గురించి వాటి గురించి ఎక్కువ వివరంగా మనం చెప్పుకోవట్లేదు. సో బ్లైండింగ్ ఎనర్జీ ఆఫ్ లైట్ అన్నారు. దిస్ కాన్స్టిట్యూట్స్ ద ఫైనల్ రేడియంట్ యాక్టివిటీ విచ్ కన్సుమేట్స్ ద ప్లే ఆఫ్ ది టారియన్ ఫోర్స్. ఫైనల్ రేడియంట్ యాక్టివిటీ అంటుంటే దాంట్లోకి వెళ్తాడు వీడు. ఎప్పుడైతే వెలుగుని దర్శించుకుంటాడో వెలుగు నుంచి వీడు ఏమవుతాడంటే ఫైనల్ రేడియంట్ యాక్టివిటీ అంటాడు వీడు. స్టార్ట్ అంటే పదార్థముతో పని లేదు, పరమార్థముతో పని ఉంది అంటాడు. దానికి వెళ్ళిపోతాడు. రేడియంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. లైట్ దర్శనం అవ్వాలి, అయిన తర్వాత రేడియంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అవ్వకుండా రేడియంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. రేడియంట్ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వీడికి ఆ రుచి అందాలి. ఆ రుచి అందిన తర్వాత ఇంకా పదార్థంలో ఏం లేదు, ఉన్నది ఒకే ఒక తత్వం అన్నట్టు దాంట్లోకి వెళ్తాడు. దిస్ కాల్డ్ ది రేడియంట్ యాక్టివిటీ. అంటే అక్కడ వస్తువు విషయం లేకపోయినా దాని యొక్క రుచి వీడికి అందడం అంటున్నది అక్కడ ముఖ్యం. సో అక్కడ భౌతికమైనటువంటి వస్తువు విషయంతో సంబంధం లేదు, దాని యొక్క రుచి వీడికి అందుతుందా లేదా అంటే ప్రజెన్స్ అన్నారు దాన్ని. పరమాత్మ అక్కడ వీడికి సాక్షాత్కారం ఇచ్చిన తర్వాత ఆయన ప్రజెన్స్ ఎప్పుడు వీడికి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది రేడియంట్ యాక్టివిటీ. అనుక్షణము వాడు ఆ ప్రజెన్స్లో ఉంటారు అన్నమాట వాడు. సో రేడియంట్ యాక్టివిటీ which constitutes the play of the Tarian force upon humanity during the long and cyclic journey to which man is committed. లాంగ్ అండ్ సైక్లిక్ జర్నీలో ఆ ప్రజెన్స్ ఎప్పుడు వీడికి అలా కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకి ఈ జన్మలో మన మాస్టర్ శ్రీ గారి యోగం, మాస్టర్కే ఏదో మనం చేసుకుంటున్నాం. వచ్చే జన్మలో ఇది ఉంటుందంటారా ఇది ఉండదంటారా అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని చెప్పచ్చు, ఇది వాడితో ఉంటుంది. ఇది లేకుండా 4వ తరగతికి వెళ్ళామండి, 3వ తరగతి క్లాస్ సబ్జెక్ట్స్ ఇవన్నీ మనకు గుర్తుంటాయంటారా, లేదా ఇవంతా మనకు రిలేటెడ్గానే ఉంటుందంటారా అంటే ఖచ్చితంగా ఉంటుంది సార్. 3వ తరగతిలో మీరు ఏదైతే చదువుకున్నారో అదే సబ్జెక్ట్ దానికి కొంచెం అడ్వాన్స్డ్గా 4వ తరగతిలో వస్తుందని, అంతకుమించి ఇంకేం లేదండి అక్కడ అని అంటారు. ఎట్లాగో ఇది ఈజ్ కమిటెడ్. దిస్ ఇండికేట్స్ an acts on a tiny scale
what humanity as a whole will enact when it takes initiation in Taurus. As a whole అంటే బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో పిండాండంలో అది జరుగుతుంది. ఇనిషియేషన్ ఇన్ టారస్ అంటారు, సెకండ్ ఇనిషియేషన్ అంటారు. టారస్లో ఎప్పుడైతే వీడు ఇనిషియేట్ అవుతాడో చోటులో ఏదైతే జరుగుతుందో అదే డ్రామా వాళ్ళలో జరుగుతున్నటువంటి రహస్యం ఒకటి తెలుసు. ఇది మనకి సీక్రెట్ ఆఫ్ టారస్ ఇచ్చేటువంటిది. దాన్నే ది ఐ ఆఫ్ ది బుల్గా అవన్నీగా మనం చదువుకున్నాం. డార్క్నెస్. సో అది సీక్రెట్ ఆఫ్ టారస్. నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ జెమిని. Secret of Gemini has to be grasped at the first initiation because it is a mystery of the relation of father, mother and child. సో ఫస్ట్ ఇనిషియేషన్లోనే మనకి దీని యొక్క రహస్యం ఇవ్వబడిందండి. సీక్రెట్ ఆఫ్ జెమిని ఇది ఏంటండి అంటే, సీక్రెట్ ఆఫ్ జెమినీలో ద రిలేషన్ ఆఫ్ ఫాదర్, మదర్ అండ్ చైల్డ్ గురించి దాని యొక్క అంతర్రహస్యాలన్నీ ఇచ్చారండి అక్కడ అంటున్నారు. ది బర్త్ ఆఫ్ ది క్రైస్ట్ చైల్డ్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఈజ్ ది కన్సుమేటింగ్ గ్లోరీ ఆఫ్ ది జెమినీ ఫోర్స్. సో కన్సుమేటింగ్ గ్లోరీ ఆఫ్ ది జెమినీ ఫోర్స్ అన్నది. కన్సుమేటింగ్ గ్లోరీ ఏమిటి అంటే కనుక అదే ప్రకృతి పురుషుడు, మ్యాటర్ స్పిరిట్, రెండిటి యొక్క కలయిక అంటున్నది మీరు జెమినీలో చూస్తారు. ఈ జెమినీలో ఈ రెండిటి యొక్క కలయిక ఎప్పుడైతే ఏర్పడిందో ఆ కలయిక అన్నటువంటి దాని చేత జీవుడు లేదా ప్రజ్ఞ అంటున్నది చోట్ల పుడుతుంది. ఈ ప్రజ్ఞ అంటున్నది పుట్టడానికి దాన్నే క్రైస్ట్ చైల్డ్ అంటే క్రైస్టే చైల్డ్గా దిగి రావడం, స్పిరిటే సోల్గా దిగి వస్తుంది. దానికి కావాల్సినది ఏమిటంటే మ్యాటర్ లేనిదే స్పిరిట్ సోల్గా వ్యక్తం అవ్వలేదు. స్పిరిట్ సోల్గా వ్యక్తం అవ్వాలి అంటే మ్యాటర్ ఇస్ రిక్వైర్డ్. అదే స్పిరిట్ మ్యాటర్ ఈ రెండింటి యొక్క కలయిక చేత సోల్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. అది జెమినీలో మీకు ఈ రహస్యం అంటే చక్కగా ఇచ్చారు. అంటే జెమినీలో మనకి సోల్ అంటే ఏమిటి, మ్యాటర్ అంటే ఏమిటి, స్పిరిట్ అంటే ఏమిటి, దీనికి సంబంధించినటువంటి రహస్యం అంటున్నది. అంటే మొట్టమొదటిగా వీడు జీవుడు అనేటువంటి వాడికి నేను భగవంతుడు లేదా నేను ఇతరము, నేను దైవము అంటున్నది చోట్ల వర్తిస్తోంది. నేను ప్రజ్ఞ, దైవము, ఇంకా ఈ మూడిటిగాను వాడికి పరిచయం అవుతాయి. వాడికి జెమినీలో పరిచయం అయినటువంటిది వాడి లైట్ అంటున్నది ఎప్పుడైతే వాడిలో ఇదవుతుందో అప్పుడు బ్లైండ్నెస్ అంటున్నది పోతుంది. ఆ బ్లైండ్నెస్ పోయి ఒక రేడియంట్ యాక్టివిటీ అంటున్నది వాడిలో స్టార్ట్ అవుతుంది. రేడియంట్ యాక్టివిటీ అంటున్నది స్టార్ట్ అయినప్పుడు వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాడికి ఈ ఐడియాస్ అన్ని ఎక్కడైతే జనరేట్ అవుతున్నాయో, ఎక్కడైతే కనుక సృష్టి యొక్క రహస్యం అన్నటువంటిది పుడుతోందో ఆ స్థితికి వాడు చేరతాడు. దాన్నే శంబళ అన్నారు, దాన్నే ఏరీస్ అన్నారు, దాన్నే ఫస్ట్ రే అన్నారు, దాన్నే సహస్రారం అన్నారు. ఇలా పేర్లతో చెప్పారు. ఇది అంత రహస్యాలు ఈ మూడిటికి. అది నుంచి ఈ మూడు రాసులు చాలా ముఖ్యమైనటువంటి మనకి. All this concerns the subjective energies which express themselves through the medium of the personality or form aspect. అంటే personality or form aspect చెప్పేది. When therefore I speak of subjective energies, I refer to the forces pouring from the soul on soul levels into form nature upon its own level of awareness. సోల్ నేచర్ నుంచి ఫారం నేచర్లోకి ఎనర్జీస్ అన్నీ దిగి వస్తూ ఉన్నాడు అన్నట్టు జరుగుతుంది. అలాగే స్పిరిట్ నుంచి సోల్కి పడుతుంది, సోల్ నుంచి ఫారం ఆస్పెక్ట్కి ఇది అవుతుంది. దీన్ని ఏమన్నారంటే దీన్ని సబ్జెక్టివ్ ఎనర్జీస్ అన్నట్టు. ఈ సబ్జెక్టివ్ ఎనర్జీస్ అన్నటువంటి అన్నీ కూడా మనకి సోల్ నుంచి ఆర్ సోల్ లెవెల్స్ ఇంటూ ద ఫారం నేచర్ అపాన్ ఇట్స్ ఓన్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్. I could illustrate this by pointing out that desire is not a subjective quality except in so far as it is a distortion of the or a glamorous use of the energy of will. The next point చెప్తున్నారు, ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ రియాలిటీ నుంచి మీరు జాగ్రత్త అంటే నిజంగా సత్యదర్శనం మీరు చేయగలిగితే డిజైర్ అంటున్నది సబ్జెక్టివ్ వరల్డ్కి సంబంధించినది కాదండి, ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటారు. కోరిక అంటున్నది ఎక్కడ ఏర్పడుతుంది, ఆబ్జెక్టివ్ ప్లేన్లో ఏర్పడుతుంది, కానీ సబ్జెక్టివ్గా ఏం లేదు. సోల్ నుంచే పడుతున్నటువంటి వెలుగులో డిజైర్ అంటున్నది లేదు. ఎప్పుడైతే సృష్టిలో ఈ పదార్థం ఇవన్నీ ఏర్పడిందో అక్కడ డిజైర్ అంటున్నది స్టార్ట్ అయింది. సో ఆ రహస్యం ఒకటి చెప్తున్నారు మనకి. ఇట్స్ ఎ డిస్టార్షన్ ఆర్ ఎ గ్లామరస్ యూస్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ విల్. Desire is the force of the form nature. Will is the energy of the soul expressing itself as direction, progress and conformity to the plan. Will అనేటువంటిది సోల్ నుంచి పడుతున్నటువంటి వెలుగు. అది ప్లాన్ యొక్క రహస్యాలు పట్టుకొని ప్లాన్ పరంగా అంటే చోట్ల ప్లాన్ అనేటువంటిది ఎక్కడైతే వర్తిస్తుందో దానికి అనుగుణంగా తన జీవితాన్ని నడుపుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకున్నదంతా కూడా విల్లో ఉంటుంది. అది సోల్ ద్వారా తెలియబడుతుంటుంది. డిజైర్ అంటున్నది ఫారం నేచర్లో ఉంటుంటుంది.
ఫారం నేచర్ ద్వారా అది తెలియబడుతూ ఉండేది డిజైర్. కనుక ఈ విషయం చాలా ఈ క్లారిటీ మనకి చాలా తక్కువగా దొరుకుతుంది. ఆ క్లారిటీ ఇక్కడ ఇస్తున్నారు మనకి. డిజైర్ ఇస్ ద థింగ్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫారం నేచర్. పదార్థంలో ఉంటూ ఉంటుంది కోరికలు అనేటువంటి. పదార్థం నుంచి ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్కి ఎప్పుడైతే వెళతాడో అక్కడ కోరిక అనేటువంటిది ఉండదు, ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్లాన్ అనేటువంటిది తన జీవితానికి అనుగుణముగా, అంటే ఉన్నటువంటి ప్లాన్కి అనుగుణముగా తన జీవితం నడుపుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా సోల్ లెవెల్లో నిర్ణయం పడుతుంది. దాన్నే విల్ ఆస్పెక్ట్ అన్నది. This plan, from the standpoint of the individual, is as much of the sense and will of God as he can, at any particular stage in his experience, grasp and understand. ఈ చోట్ల భగవంతుడి యొక్క విల్ ఏమంటే వీడు సౌల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వీడికి ఆ విల్ ఆస్పెక్ట్ అంటున్నది వీడి యొక్క, అంటే ఇండివిజువల్ లెవెల్లో భగవంతుడి యొక్క ప్లాన్ యొక్క రహస్యం వీడికి దర్శనం. ఉదాహరణకి ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. బిల్డింగ్ కట్టడంలో వీడి పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే ఆ బిల్డింగ్ కట్టి చూసుకుంటాడో, అవును నేనేదో మేస్త్రినో లేదా నేనేదో ప్లంబర్నో ఏదో పనో ఏదో ఇది, నా పాత్ర ఎంతవరకు అంటే ఇంతవరకు అంటే వాడికి తెలుస్తుంది. చోట్లో ఈ సోలమన్స్ టెంపుల్ నిర్మించడంలో వీడి యొక్క పాత్ర ఎంతవరకు అన్నది వీడికి తెలుస్తుంది. ఈ ప్లాన్ ఎప్పుడైతే వీడు విల్ ఆస్పెక్ట్ ద్వారా వీడు రీచ్ అవుతాడో అప్పుడు వీడికి తెలుస్తుంది. స్పెషల్గా భగవంతుడి యొక్క ప్లాన్లో మన ప్లాన్ అంటున్నది ఎంతవరకు మన యొక్క రోల్ ఉంది అంటున్నది వీడు తెలుసుకుని ఆ విధంగా వీడు వర్తిస్తాడు. This distinction also merit consideration. The average human being may consider desire as subjective because he is so completely identified with form life upon the outer planes that the impulses and incentives coming to him along the stream of consciousness are viewed by him as intangible and mystical. ఇంటాంజిబుల్ గాను ఒక యావరేజ్ బీయింగ్కి డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కడ వర్తిస్తుంటుంది అంటే కనుక సబ్జెక్టివ్ ప్లేన్గా అనిపిస్తుంటుంది. ఎందుకు వీడికి సబ్జెక్టివ్ ప్లేన్గా అనిపిస్తుంటుంది అంటే బికాస్ హీస్ ఐడెంటిఫైడ్ విత్ ద ఫారం నేచర్. ఫారం నేచర్ తోటి వీడు అనుసంధానం చెందిపోయి ఉన్నాడు కాబట్టి ఆ డిజైర్ అంటున్నది వాడికి ఎక్కడ పుడుతుందో వీడు తెలుసుకోలేకుండా ఉంటున్నాడు అండి. కోరిక అంటున్నది ఎక్కడ పుడుతుంది మనకి ఫారం నేచర్లో పుడుతుంది. అంటే ఏంటంటే ఈ మైండ్ ఆస్పెక్ట్లో పుడుతుంది. సోల్ ఆస్పెక్ట్లో కోరిక అంటున్నది పుట్టదు, సంకల్పం అంటున్నది మాత్రం పుడుతుంది. సంకల్పములు వేరు, కోరికలు వేరు. సంకల్పముగా ఉంటున్నది కోరడం అంటున్నది సాధకుడు మాత్రం చేయగలడు, వేరేవాడు చేయలేరు. ఏదైతే సంకల్పముగా ఉందో అది కోరికగా దిగి రావాలి వాడికి. అది సాధన చేత అది ఏర్పడుతుంది. లేని వాడికి ఎలా ఉంటుందంటే కోరికలు వేరుగా ఉంటుంటుంది, సంకల్పములు అనేటువంటి జనరల్గా అందవు వాడికి. సో కోరికలు అనేటువంటి వాడు దాన్ని ఎలా రియలైజ్ అవుతాడంటే ఇట్ ఈస్ సబ్జెక్టివ్గా వాడు రియలైజ్ అవుతుంటాడు. Coming to him along the stream of consciousness are viewed by him as intangible and mystical. చూసా వాడి యొక్క కోరికలన్నీ కూడా నాకు ఈ భావన అనిపించింది, ఇది చెయ్యాలి మనం అంటాడు. దానికి అది నీ కోరిక అన్నారు. కోరికలు వేరు, వీడికి అందేటువంటి సంకల్పములు వేరు. మిస్టికల్గా అనిపిస్తుంది వీడి యొక్క కోరికలన్నీ కూడా మంచి ఇవన్నీ కూడా నేను నా లోపల నుంచి వచ్చింది అన్నట్టుగా వీడికి అనిపిస్తుంటుంది. అది నీ కోరిక అమ్మా, అది నిజమైనటువంటి రూపం కాదని చెప్తాడు రమణ మహర్షి. ఓకే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది నువ్వు తలుస్తూ ఉన్నటువంటి రూపం, నిజమైనటువంటి రూపం అలా కాదు నువ్వు చూడాల్సినది అన్నటువంటి దాన్ని చెప్తారు. Yet they are in reality but formed radiations and reactions and are not truly and technically subjective at all. They are in reality but formed radiations. ఇవన్నీ కూడా ఫారం యొక్క రేడియేషన్స్ అండ్ రియాక్షన్సే డిజైర్స్ కానీ అంతమించి ఇంకేం కాదు. And are not truly and technically subjective at all. And are not truly subjective at all. అవన్నీ కూడా సబ్జెక్టివ్ ప్లేన్కి సంబంధించినవి కాదు. కోరికగా భగవంతుడు కొండ వెళ్దామని ఇలాంటి వాడికి వెళ్ళిన వాడికి అక్కడ ఏం చూడతాడు, ఏం చూడడు. అలా ఏర్పడినటువంటి పరమాత్మ మీద భక్తి అనేటువంటిది కోరికల రూపముగా భౌతిక వీటితో ఏర్పడినటువంటి వాడికి అది నిలబడేటువంటిది స్టాండ్ ఉండదు, జారిపోతుంది. అలా నిలబడి సంకల్పములుగా ఉంటుండే స్థితిలో నుంచి దిగి వచ్చినటువంటిది అది వాడు చక్కగా నిలుస్తుంది, భక్తిపూర్వకంగా నిలుస్తుంటుంది. గురించి భక్తి వేరు. భక్తి అనేటువంటి వర్డును ప్రేమ అనేటువంటి వర్డ్ మనం చాలా సింపుల్గా వాడేస్తుంటాం, కానీ భక్తిగా అర్చించడం అని ఎప్పుడైతే మీరు అన్నారో దట్ మీన్స్ ఇట్ బిలాంగ్స్ టు ద ప్లేన్ ఆఫ్ సోల్, నాట్ ఎట్ ఆల్ టు ద ప్లేన్ ఆఫ్ పర్సనాలిటీ.
పర్సనాలిటీగా అర్చించేటువంటిదంతా కూడా కోరికల రూపముగా భగవంతుని అర్చించేటువంటి స్థానములే అదంతా కూడా. భక్తి స్థితిలో ఉన్నటువంటి కోరికలు ఉండవు అసలు. కోరికలు లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి వాడు అర్చిస్తాడు. అది అది ఆ స్థితిని భక్తి అన్నారు. భక్తిగా పూజ చేశాడండి అంటే వాడి కోరికలే ఉండవు. వాడి యొక్క 10 మంది గురించి సంబంధించినటువంటి కోరిక మాత్రం వాడు కోరతాడు అంతే అక్కడ పూజలో. ఇక వేరేదేం కోరడు వాడు. కానీ వేరే వాడు పూజ చేసినప్పుడు వాడి కోరికలుగా ఉంటుంది. అందుగురించి మీరు ఒక ప్రదేశమునకు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించకుండా, ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒకళ్ళు ఎవరైనా పూజ చేసుకుంటున్నారని వెళ్ళినా, వేటికి వెళ్ళినా సరే జాగ్రత్తగా చూసుకుంటే వీడు సోల్ లెవెల్లో ఉండి వీడు పూజ చేస్తున్నాడా, లేదా పర్సనాలిటీ లెవెల్లో ఉండి వీడు పూజ చేస్తున్నాడా అంటే మీకు తెలుసుకోండి. సోల్ లెవెల్లో కూర్చొని పూజ చేస్తున్నటువంటి వాడికి ఆ పూజ చాలా వైభవపేతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ పూజ. కూర్చుంటే చాలా అంతే. ఒక చక్కటి ప్రసెన్స్ మీరు ఫీల్ అవుతారు. అంటే వాడు అర్చించేటువంటిది సోల్ లెవెల్ నుంచి వాడు అర్చించినటువంటిది స్టార్ట్ చేస్తాడు. ఓం కేశవాయ స్వాహ అని అనడంలోనే వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ 3 చదివిడికి ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ దాటి వెళ్ళిపోతాడు. కేశవ నారాయణ మాధవ అంటాడు. ఇక అక్కడి నుంచి వాడికి ఆ లెవెల్లో అందుతుంటుంది పూజ అంతా కూడా. ఆ లెవెల్లో జరుగుతుంది పూజ. అది మిస్టికల్ అన్నది. ఆర్ నాట్ రోలీ సబ్జెక్ట్ టు ఎట్ ఆల్ ది హై కాల్ ఆఫ్ డ్యూటీ, the sense of responsibility are truly subjective in nature, but they come from the soul and are the response of the soul to the pull of the forum. And are the response of the soul to the pull of the forum. So, the high call of duty, the sense of responsibility are truly subjective in nature. High call of duty అన్నారంటే ఒకానొక స్థితి లేదా ఒక విషయం అంటున్నది అక్కడ నలుగురికి పంచడానికి వాడు దేహం దాల్చి వస్తాడు. దాన్ని అన్నారంటే హై కాల్ ఆఫ్ డ్యూటీ అన్నారు. వీడికంటే ఆ ఊర్లో పనేం లేదు. ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా సరిగ్గా పెన్షన్లు ఇవన్నీ అందట్లేదు. అందు నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే వీడికి ఒక స్పెషల్గా డెప్యుటేషన్ మీద వాడిని ఆ ఊరు పంపించింది. ఆ ఊరికి వెళ్ళి వీడు సరిగ్గా చక్కగా అందరికీ కూడా పెన్షన్లు ఆ ఊర్లో వాళ్ళకి చక్కగా కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేయడం అంటున్నది వీడి పని. అది చేసేసిన తర్వాత మళ్ళీ వీడు వెనక్కి వచ్చేస్తాడు. వీడికి ఆ ఊర్లో పని లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ది హై కాల్ ఆఫ్ డ్యూటీ అన్నారు. The sense of responsibility are truly subjective in nature. For sense of responsibility, బాధ్యతాయుతముగా. బాధ్యత అంటే ఎక్కడ తెలియబడుతుంది అంటే సోల్ లెవెల్లో తెలియబడుతుంది నిజమైనటువంటి బాధ్యత. పర్సనాలిటీ లెవెల్లో తెలిసేటువంటి బాధ్యత అంతా కూడా ఎగ్గొట్టుకుందామా అన్నటువంటి భావంతో చూస్తుంటాడు. కాబట్టి అక్కడ నిజమైనటువంటి బాధ్యత వీళ్ళు వర్తించదు. జాగ్రత్తగా తెలుసుకోండి రహస్యం. బాధ్యతగా వ్యవహరిస్తున్నామా లేదా అంటే ఎంతవరకు తెలుస్తుందంటే ఇట్స్ అది మనం ఫీల్ అయ్యేటువంటి రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ ఆల్ కరెక్ట్ కాదండి. ఇంకా సోల్ లెవెల్లో వెళ్ళి మీరు దర్శించడం అంటున్నది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అంటున్నది నిజమైనటువంటి బాధ్యత అక్కడ తెలుస్తుంది. నేను ఎలా వర్తించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఏం చెయ్యాలి, నేను ఎలా వీళ్ళని చక్కగా ఇచ్చేసుకోవాలన్నటువంటి వాడికి ఎక్కడ తెలుస్తుందంటే సోల్ లెవెల్లో వెళ్ళినవాడికి తెలిసేది వేరు. పర్సనాలిటీ లెవెల్లో ఉండేటువంటి వాడికి తెలిసేటువంటిది ఏంటంటే బాధ్యత. నేను ఇంట్లో వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశానా, ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేశానా, ఎందుకంటే ఇంకేంటంటే అదే కదా బాధ్యత అంటే మీరేంటో చెప్తున్నారు అన్నటువంటిదిగా ఉంటుంది. అంతవరకు వీడు మైండ్ వెళ్తుంది, అంత బియాండ్ వెళ్ళదు. ఏంటంటే బాధ్యత ఏమిటి, గురువు యొక్క బాధ్యత ఏమిటి అంటుండదంటే ఏమైంది వాడు వచ్చినాడికి పాఠం చెప్పానా లేదా అంటుండదే గురువు యొక్క బాధ్యత. అంతమించి వెళ్ళదు గురువుకి బాధ్యత, అంతమించి తట్టదు. నేను గురువు యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుంది అంటే పిల్లవాడిని ఇటు ఉన్నటువంటి వాడిని ఇటు మరల్చాడా లేదా అంటుండేది పిల్లవాడికి. ఎంత జ్ఞానం నేర్పించావు, ఎంత వేదం నేర్పించావు, ఎన్ని డిగ్రీలు మా పిల్లవాడికి వచ్చేటట్టు చేసావు అంటుండేది కాదు ముఖ్యం. వాడు ఐఏఎస్ చదివాడు, ఐఏఎస్ చదివి పేరెంట్స్ని తీసుకెళ్ళి ఏదో స్టోర్ రూమ్లోనే అక్కడ అవుట్ హౌస్లోనే పెట్టేశాడు అనుకోండి. బట్ ఏం నేర్చుకుని వాడికి విద్య నేర్చుకుని ఏం ఉపయోగం అయింది? కనుక వీటి యొక్క నిజమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఎక్కడ తెలుస్తుందంటే సోల్ లెవెల్లో తెలుస్తుంది. పర్సనాలిటీ లెవెల్లో తెలిసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాడికి ఇబ్బంది లేకుండా వాడు నేను కరెక్ట్ అని అనిపించుకునేటువంటి జస్టిఫికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా పర్సనాలిటీలో ఉంటాయి. అది వలన ఉపయోగం లేదు లైఫ్కి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ మనం. సో then honor responsibility, the sense of responsibility are truly subjective in nature, for they come from the soul and are the response of the soul to the pull of the forum. They are the response of the soul. నిజమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఫారం యొక్క పుల్ని వాడు అర్థం చేసుకుంటాడు. పిల్లవాడు అడిగాడు, వాడు ఏడుస్తున్నాడు కదా, వాడు నోట్లో మెరక వచ్చి పెట్టేస్తే, అదే వాడు ఏడుస్తున్నాడు కదా, వాడు నోట్లో అడిగినప్పుడల్లా చాక్లెట్ పెట్టేస్తుంటే అది బాధ్యత అంటారా దాన్ని? వాడు అడిగిన దాన్ని చేసేస్తున్నాడండి అంటే అది బాధ్యత అవ్వదు ఎప్పుడు కూడా.
బాధ్యత అంటే వాడికి ఏది కావాలో వాడు ఏడ్చి గీ పెట్టినా సరే వాడికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అది ఇవ్వకూడదు. ఇప్పుడు వీడు కాకపోతే తండ్రి కాకపోతే ఎవడు చెప్తాడు వాడికి ఏది చేయాలో ఏం చేయాలో ఏం చేయకూడదు? వాడికి ఏది కావాలో అది ఇచ్చేస్తున్నాడు అనుకోండి తండ్రి, రేపు పొద్దున వాడు ఏమవుతాడు? రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత వాడు మాట ఎవడైతే వినడో వాడిని తోసిపడేయడం, వాడి మాట కాదన్న వాడి దగ్గర రిజైన్ ఇచ్చేయడం, ఇలా తయారైపోతాడు. ఒక రివల్యూషనిస్ట్ గాను ఒక రాడికల్ గాను తయారైపోతాడు. వాడి మాట వినకపోతే కుటుంబాన్ని వదిలేసి వాడి పాటికి వాడు వెళ్ళిపోవడం. అప్పుడు అప్పుడు అలో లక్షణాన్ని కుటుంబంతో ఏడుస్తుంటే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? తండ్రి చిన్నప్పుడు వాడిని సరిదిద్దలేదు కాబట్టి ఇప్పుడు కుటుంబం దానికి బాధపడుతుంది. అది బాగా తెలుసుకోవాలి. దీని గురించి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నది సోల్ లెవెల్లో తెలియాలి ఎప్పుడు కూడా. పర్సనాలిటీలో తెలిసినంతసేపు ఏంటంటే పిల్లవాడు చాక్లెట్ అడుగుతున్నాడు, ఏం చేస్తాడు? వాడు వినడండి మాట. వినడు కదా అండి, చాక్లెట్ ఇచ్చేస్తావా? ఇవన్నీ తెలుసుకోవాలి మనం చాలా. The pull of the forum అన్నారు. Gradually the disciple learns to distinguish between these distinct aspects of energy and force which impinge ceaselessly upon his consciousness. నెమ్మదిగా సాధకుడు the disciple learns to distinguish between these distinct aspects of energy. ఎనర్జీస్ని చక్కగా విడమరిచి వివరించుకుని వాడు తెలుసుకుంటాడు. డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీని చక్కగా తెలుసుకుంటాడు. ఈ ఎనర్జీ చక్కగా ఇది మంచిది, ఈ ఎనర్జీ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, వీటినన్నీ వాడు చక్కగా సోల్ లెవెల్లో తెలుసుకుంటాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే టారస్ వీడికి ఆ లింకప్ ఇస్తుంది అనమాట. ఫారెన్ నేచర్లో ఉంటుంటాడు, సోల్ లింకప్ ఇచ్చేది టారస్. సో ఎప్పుడైతే సోల్ నేచర్కి లింకప్ ఏర్పాటు చేస్తుందో అక్కడ వీడికి చక్కగా తెలియబడుతున్నాడు. లేకపోతే ఫారెన్ నేచర్లో ఉంటుంటాడికి ఏం తెలుస్తుంది? తెలియదు వాడికి. అడిగిన వాడికి అడిగింది చేతిలో పెట్టడమే ఇదే కదా అంటున్నది అనిపిస్తుంది. మనం ఏం చేస్తామండి? ఆ మాట వినడండి, ఏం చేస్తామండి? అంతవరకే అనిపిస్తుంది. టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫోర్స్ విచ్ ఇంపింజ్ సీజ్లెస్లీ అపాన్ హిజ్ కాన్షియస్నెస్. అంటే వీడి యొక్క కాన్షియస్నెస్కి ఫోర్సెస్ అంటుండి చక్కగా తగులుతూ ఉంటాయి. దాన్ని బట్టి వీడు రెస్పాండ్ అవ్వాలి ఆ ఫోర్సెస్కి అంటుండి చక్కగా వీడికి తెలియదు. కాన్షియస్నెస్ లెవెల్లో ఫోర్సెస్ని హ్యాండిల్ చేయడం వేరు, పర్సనాలిటీ లెవెల్లో ఫోర్సెస్ని హ్యాండిల్ చేయడం వేరు. కాన్షియస్నెస్లో ఫోర్స్ని హ్యాండిల్ చేయడం అంటే ఉదాహరణకు కరెంట్ని ఎలక్ట్రీషియన్ హ్యాండిల్ చేస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? వాడు మనతో కబుర్లు చెప్తూనే మనతో మాట్లాడుతుంటేనే వైర్లు కలిపేస్తుంటాడు, అది చేసేస్తుంటాడు, అన్నీ చేసేస్తుంటాడు. పర్సనాలిటీ అంటే ఎలక్ట్రీషియన్ కాని వాడు కరెంట్లని వైర్లతో ఆపరేట్ చేయాలనుకుంటాడు. ఏమంటాడు? ముందు మెయిన్ ఆఫ్ చేయండి. వీడు మెయిన్ ఆఫ్ చేయనే చెప్పడు, టగటగా వైర్లు తీస్తుంటాడు, వైర్లు పెట్టేస్తుంటాడు, మనతో మాట్లాడేస్తుంటాడు, అన్నీ చేసేస్తుంటాడు. ఫోర్సెస్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి స్థితి అంతా కూడా కాన్షియస్నెస్ లెవెల్లో ఉంటుంది. ఒక పిల్లవాడు మన మాట వినట్లేదు అంటే కాన్షియస్నెస్ లెవెల్లోకి వెళ్తే వాడు మీ మాట వింటాడు. పర్సనాలిటీ లెవెల్లో అంటే వాడు మీ మాట వినడు. ఇది తేడా. మా మాట వినడండి మా అబ్బాయి అంటే సింపుల్గా మీరు కాన్షియస్నెస్ లెవెల్లో ఉండట్లేదండి అన్నారు. ఎప్పుడైతే వీడు కాన్షియస్నెస్ లెవెల్లోకి వెళ్తాడో పిల్లవాడు ఒక ఫోర్స్, మన పెద్దవాళ్ళు ఒక ఫోర్స్, మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణం ఒక ఫోర్స్. ఈ ఫోర్సెస్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాన్షియస్నెస్ లెవెల్లో ప్రజ్ఞామయంగా మన జీవితం లీడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉంటాయి. ఈ ఫోర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాడు హ్యాండిల్ చేస్తాడు ఆ ఫోర్స్. ఇప్పుడు చక్కగా పిల్లవాడు వీడి దగ్గర మాట విని కూర్చుంటాడు. అదే ఇక్కడ రహస్యం. Upon his consciousness, as time goes on, his analysis becomes ever more accurate and more discriminating until he knows finally what is the expression of force. సమయం గడుస్తున్న కొద్దీ హిస్ అనాలిసిస్ బికమ్స్ ఎవర్ మోర్ అక్యూరేట్. ఇప్పుడు అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. అంటే వీడు విషయాన్ని వీడు అవగాహన చేసుకున్నట్టుగా ఎవడు అవగాహన చేసుకోలేడు. మనకు అవగాహన అయ్యేటువంటి విషయాలను కూడా చాలా అంటే 100లో 1% మన పర్సనాలిటీ లెవెల్లోనూ, ఇంకా చెప్పాలంటే ఇంకా ఫారెన్ నేచర్ అంటే వీడు ఫిజికల్ లెవెల్ యాస్ట్రల్ లెవెల్లో ఉండేవాడికి అవగాహన అయ్యేది చాలా కొద్దిగా విషయం గురించి. అదేదో వీడు అవగాహన చేసేసుకుని చాలా మోర్ ఇంటలెక్చువల్గా అనుకుంటాడు. నిజానికి వాటిలో సొల్యూషన్స్ ఉండవు అసలు. పర్సనాలిటీ లెవెల్లో అంటే వీడు సోల్ లెవెల్లో కాకుండా వీడు పర్సనాలిటీ లెవెల్లో యాస్ట్రల్ ప్లేన్ తోటి వీటితోటి ఫిజికల్ ప్లేన్ తోటి లింక్ అయిపోయి పనిచేసేటువంటి వాడిది అంతా కూడా 10 రూపాయలు వంకాయలు 5 రూపాయలు తెచ్చుకున్నాం అన్నట్టుగా అనుకుంటాడు. నిజానికి ఇంటికి వచ్చి వంకాయలు తరుక్కుందాం చూసినట్టు అందులో సగం పుచ్చు ఉన్నాయి మనం తెచ్చుకున్న దాంట్లో. మంచి వంకాయలు అయితే 5 నిమిషాలు తరిగి కూర వేసుకుంటాం పొయ్యి మీద. అదే పుచ్చు వంకాయలు తెచ్చుకుంటే అరగంట పట్టింది మనం తరుక్కోవడం. ఇది మనకు ఏర్పడినటువంటి వీటి వలన లాభం మనకి. So as time goes on, his analysis becomes more accurate and more discriminating until he knows finally what is the expression of force.
ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్ని వీడు చక్కగా అవగాహనలో తెచ్చుకుంటాడు. ఎలా ఫోర్స్ అంటుండేది ఎక్స్ప్రెస్ అవుతుంది, పిల్లవాడి యొక్క బిహేవియర్ ఇలా ఈ రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంది, దానికి ఎక్కడున్నాయి సొల్యూషన్స్ అది పట్టుకోవాలి. నువ్వు నుంచున్నా, నువ్వు నుంచోకూడదు, కూర్చో. వాడు కూర్చుంటాడు, వాడు పెడతాడు. అలా చెప్పినంత వరకు వాడు అసలు కూర్చోడు. బాగా తెలుసుకోండి, ఫోర్సెస్ని హ్యాండిల్ చేయడం బాగా తెలుసుకోవాలి. మనం ఊరిన వాడితోటి లాజికల్గా దిగితే మనం ఎక్కడ మనం సక్సెస్ అవ్వలేం ఎప్పుడు కూడా. Discriminating until he knows finally what is the expression of force coming from the form and which are energy contacts coming from the soul. ఫోర్సెస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫారం నేచర్ నుంచి వస్తున్నటువంటి జంతువులు. ఎనర్జీ అంటుండేది ఎక్కడి నుంచి వస్తుంటుంది? సోల్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీ, ఫోర్స్, వీటిని చక్కటిగా వీడు తెలుసుకుంటాడు. అప్పుడు వీడు ఫోర్సెస్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి అనాలిసిస్ వాడిలో చక్కగా ఏర్పడుతుంది. This regression was necessary at this point because it is essential that esoteric astrologers should realize that these three signs, Aries, Taurus, and Gemini, are purely subject to in their effects within the life of these signs. సో ఇప్పుడు మళ్ళా మెయిన్ పాయింట్కి వచ్చారు. ఏం చెప్తున్నారంటే, ద ఏరియస్, టారస్ అండ్ జెమిని, ఈ మూడింటి యొక్క రహస్యాలు అనేటువంటివి ఎసాట్రిక్ ఆస్ట్రాలజర్స్కి ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది డిసైపుల్ అండ్ ఇనిషియేట్కి, అంటే వీటి యొక్క అంతర్రహస్యాలు. మామూలుగా ఏరీస్ అంటే ఇదని, వాడు కోపం ఎక్కువ అని, టారస్ అంటే వాడు బుద్ధిమా అలా ఉంటాడని ఇలా చెప్తారు వాడు. అలా కాకుండా వీటి యొక్క అంతర్రహస్యాలు అంటే ఎసాట్రిక్ ఆస్ట్రాలజర్కి చక్కగా తెలియబడుతుంది. ప్యూర్లీ సబ్జెక్టివ్ ఇన్ దేర్ ఎఫెక్ట్స్ విత్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దీస్ సైన్స్. దే ఆర్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అంటే ఒక రహస్యాలు అంటే చోట్లోకి దిగడానికి పైనగా ఉన్నటువంటి స్థితులకు సంబంధించినటువంటి వీటి యొక్క, అంటే మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీకు లింకప్ పాయింట్ వచ్చింది వాడు చెప్తాను. మనం గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అన్నటువంటి అంటున్నప్పుడల్లా ఇది మీకు జెమిని ఈజ్ నథింగ్ బట్ గురు ఇన్ బ్రహ్మ, Guru in Vishnu as Vishnu can be addressed in Taurus, Guru as Maheshwara in Aries. కనుక మీరు గురు బ్రహ్మ అని అంటున్నప్పుడల్లా మీకు ఈ మూడుని మీకు లింకప్ మీరు ఏర్పరచుకోగలిగితే అప్పుడు మీకు నమస్కారం మాస్టర్ అని మీరు అనగానే ఆ పైనుంచి దిగి వస్తాడు మీలో ఒక పురుషుడు. అలా దిగి వస్తాడు ఆయన. మీకు ఈ మూడు ఒక లింకప్ ఏర్పడిపోయిన తర్వాత ఆ పైనుంచి మీకు అలా దిగి వస్తుంది ఒక వెలుగు. అది నమస్కారం మాస్టర్ అంటారు. వెలుగు, దానికి రూపం లేదు, ఏమి లేవు దానికి. అందుకని అక్కడ శుద్ధమైనటువంటి స్వరూపం కాబట్టి అది దాన్ని ఫస్ట్ దాన్ని అడ్రస్ చేస్తారు, నమస్కారం మాస్టర్. ఈ మూడింటిని మీరు మిథునము, వృషభం, మేషంతో మూడింటిని మీరు అనుసంధానం చెందడం అంటే నేర్చుకోండి. అంటే మీలో ఈ స్వరపేటిక, ముఖము, శిరస్సు, ఈ మూడు భాగాలు మీలో నుంచి అన్నిటికీ దిగి రావడానికి ఇవి మూలం. స్వరపేటిక నుంచి వాక్ అనేటువంటిది బయటకు వస్తుంటుంది, అదే వైఖరి స్థితి. దానికి పైన ఉన్నటువంటి స్థితులు ఈ మూడు. ఈ మూడిట్లోనూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మీలో ఉన్నారు. వాళ్ళ నుంచి సమస్తం మీకు అందుతుంటుంది. వాళ్ళ ముగ్గురిని మీరు ఎప్పుడైతే ధ్యానం చేసుకుని మీరు కూర్చుంటారో వాళ్ళ ముగ్గురు యొక్క స్వరూపమే త్రయీగా చెప్పారు. ఆయనే దత్తావతారం. మూడిటి యొక్క స్వరూపం దత్తాత్రేయుడు. ఈ మూడిటి యొక్క ఒకే ఒక రూపం ఈ మూడిటిగా తెలియబడుతోంది. అందు గురించి మూడు ముఖములు కలిగినటువంటి స్వరూపంగా చెప్పారు దత్తాత్రేయుడిని. కనుక దత్తాత్రేయుని అర్చించాలన్నా లేదా గురువుని మీరు ఆయన్ని ఇన్వోక్ చేసుకోవాలన్నా మీరు ఈ గురుర్ బ్రహ్మ అనేటువంటి మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తున్నప్పుడు ఈ మూడింటి యొక్క లింకప్ మీరు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు కూడా ప్రార్థనలో ఏర్పరచుకుని మీరు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మీకు పైనుంచి ఒక వెలుగు మీలోకి దిగి వస్తున్నట్టుగా మీరు భావన చేయండి. చోట్ల నుంచి అలా వెలుగు మీలోకి దిగి వస్తుంటుంది. దిగి వస్తున్నట్టు దాన్ని ఇన్వోక్ చేయడం అంటున్నది నేర్చుకోండి. చక్కగా దాన్ని అలా ధ్యానం చేయండి. దానికి రూపం లేదు, ఏం లేదు, అలా వెలిగేది అంతే. ఆ వెలుగుని మీరు అలా ధ్యానం చేయండి. ధ్యానం చేసుకుని ఇంకా మీరు చేయగలిగితే మీరు అలా వెలుగుని కాసేపు అలా ధ్యానం చేసుకోండి. ఒకరు కూర్చొని ధ్యానం చేసుకోండి. నమస్కారం మాస్టర్ అని చెప్పుకుని అలా కాసేపు కూర్చొని చక్కగా అలా నిలుస్తుంది మీకు ధ్యానం. నిలిచిన తర్వాత అప్పుడు మీరు మీ గురువుల్ని ఎవరు వీలైతే వాళ్ళందరినీ కూడా మీరు మెచ్చుకున్న తర్వాత నమస్కారం మాస్టర్ సివి అని చెప్పుకున్న తర్వాత అది ఇంకా ప్రేయర్, అదంతా వేరు. ఇది మనకి అందుగురించి ఏరియస్, టారస్, జెమిని ఈ మూడింటి యొక్క రహస్యం మనకి సృష్టిలో అవ్యక్తంగా ఉన్నటువంటి వాటి యొక్క రహస్యాలను కూడా ఈ మూడు అందిస్తుంటాయి మనకి. ప్యూర్లీ సబ్జెక్టివ్ ఇన్ దేర్ ఎఫెక్ట్స్ విత్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దీస్ సైన్స్, దే కెన్ ఓన్లీ ఫైండ్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ be consciously directed and controlled in Cancer.
ఇవన్నీ కూడా వీటి యొక్క కంట్రోలింగ్ అన్నీ కూడా ఈ మూడిట్లో ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్డ్ ఇన్ క్యాన్సర్ అన్నారు. అండ్ హీ కాన్షియస్లీ డైరెక్టెడ్ అండ్ కంట్రోల్డ్ ఇన్ క్యాన్సర్, thus leading to the great liberation which takes place in the polar opposite to cancer. సో వీటి యొక్క అంటే వాటిని చక్కగా వాటికి తగ్గట్టుగా వీడు నిలుస్తాడు వీడి క్యాన్సర్లో. గురువు వీడికి ఈ మూడు లెవెల్స్లో నుంచి చక్కగా దిగి అనాహతంలో చేరతాడండి గురువు వీడికి. ఆ అనాహతంలో చేరుతున్నటువంటి గురువుకి వీడు చక్కగా వీడు ఇంకా మీరు చక్కగా అంటే వీడు ఈ ఎలా అయితే గరుత్మంతుల వారు స్వామివారి ఎదురుగా ఉంటాడో అలా ఉంటాడు గురువుని వీడు దింపుకోవడంలో. అలా ఉంటుంటాడు మీద అనాహతంలో గురువు అలా దిగుతాడు వీడికి. గురువు అనండి వెలుగనండి ఆ పదాలు అంతే. సో వెలుగు అనేటువంటిది అలా వీడు అనాహత కేంద్రంలో అలా దిగుతుంది. దాన్ని క్యాన్సర్ అన్నారు. ఒక స్వరూపముగా దిగుతుంది అక్కడ. అందుగురించి ఎప్పుడైతే అక్కడ దిగిందో అప్పుడు వీడు గురువు యొక్క స్వరూపాన్ని వీడు ధ్యానిస్తాడు. అలాగ వచ్చినటువంటి వాడికి. అందుగురించి అప్పుడు మనం గురువు యొక్క స్వరూపం ఇది. అయితే అదంతా కూడా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి? క్యాప్రికార్న్ మకరం యొక్క ఇది క్యాన్సర్ది కాబట్టి వీడు క్యాప్రికార్న్ తోటి కావాల్సినటువంటి అనుసంధానం వీడికి కర్కాటకంలో వీడు దొరుకుతుంది. కాబట్టి వీడు ఎప్పుడైతే గురువుని ఆ రకంగా ఇది ధ్యానం చేస్తున్నారో అందు గురించి మీరు కర్కాటకంలో దిగి వచ్చినటువంటి గురువుకి మీరు మకరంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఒక గరుత్మంతుల వారు ఉన్నట్టుగా ఉంటాడు. చక్కగా వెలుగును అలా స్వీకరిస్తాడు. ఆయన ఒక దీన్ని ఇక్కడ పెట్టుకుని తిరుగుతాడు. ఇక్కడంటే ఏంటి? ఒక అనాహత కేంద్రం. అనాహత కేంద్రంలో పెట్టుకుని ఆయన ఒక వెహికల్ ఆఫ్ గాడ్ అన్నారు. గరుడ ది వెహికల్ ఆఫ్ గాడ్ అంటారు. సో మన యొక్క సోల్ అనేటువంటి దాని యొక్క వెహికల్గా తయారయ్యేటువంటి దానికి కావాల్సినటువంటి లింకప్ అంతా కూడా కర్కాటకంలో దొరుకుతుంది. అనాథ కేంద్రంలో ఆయన దిగి వచ్చారు. ఆయన యొక్క ఇదిగా నేను ఉన్నాను అంటున్నది వీడు ఈ అక్కడ కూడా ఏర్పడేటువంటిది ఇదే క్రాస్ వీడికి. అదంతా ఇంకోసారి చెప్పుకుందాం అక్కడ. సో క్యాప్రికార్న్ తోటి వీడికి క్యాన్సర్కి ఈ రకమైనటువంటి ఇది ఏర్పడుతుంది వీడికి క్యాన్సర్లో. సో క్యాన్సర్ thus leading to the great liberation which takes place in the polar opposite to Cancer, Capricorn and also in Aquarius and Pisces. అక్కడి నుంచి will be liberated. లిబరేషన్ అంటున్నది వీడికి కర్కాటకంలో దిగి వచ్చినటువంటి గురువు మకరంలో అన్నటువంటి వాడి యొక్క ధ్యానము వీడికి ఏం చేస్తుంటే హీ లిబరేట్స్. అది వీడికి కావాలి. అంటే ఎదురుకుండా ఉండేటువంటిది మకరం కాబట్టి ఆ లిబరేషన్ అంటున్నది వీడికి అక్కడ కర్కాటకంలో అందినటువంటిది. లిబరేషన్ అంటున్నది మకరం, కుంభం, మేనం. అదంతా కూడా ఒక హయ్యర్ ఈ నాలుగిటిని మనకి ఏమని చెప్తారంటే దే ఆర్ స్పిరిచువల్ లెవెల్స్ అంటారు మాస్టర్ గారు. మనకి మొత్తం మీకు రాశి చక్రంలో ఉండేటువంటి 12 రాసుల్లోనూ అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, ఆ 4 ధనస్సు, మకరం, కుంభం, మేనం, ఈ 4టికి దీస్ ఆర్ కాల్డ్ ది స్పిరిట్ లెవెల్కి సంబంధించినటువంటి గురించి స్పిరిచువల్ ఎయిర్ అంటారు మాస్టర్ యాక్వేరియస్లో చెప్పడేటువంటి. సో ఇవన్నీ కూడా వీడిని లిబరేట్ చేసేటటువంటి ఇవన్నీ కూడా రేడియంట్ యాక్టివిటీ అనేది చదువుకున్నాం. అదంతా కూడా ఈ 4 రాశులకి. అందురించి ఇవన్నీ కూడా వీడిని లిబరేట్ చేస్తాయి. Capricorn, Aquarius, Pisces. This of course refers to effects upon man upon the reversal wheel. Refers to effects upon man. ఇవన్నీ కూడా వీడి మీద ఎఫెక్ట్ అంటున్నది రివర్స్డ్ వీల్లో అంటే ఇవన్నీ కూడా వీడి మీద ప్రభావం చూపుతుంటాయి. In a certain sense, these 6 signs constitute 2 major triangles of force. ఈ 6 రాసులనే 2 major triangles of force గా మీరు ధ్యానం చేయండి అన్నారు. 2 triangles వేసుకోండి. ఈ ట్రయాంగిల్స్ వేసుకున్నప్పుడు అంటే మనం ఇదే ఒకటి అప్వర్డ్ ఒకటి డౌన్వర్డ్ వేసుకుంటాం కదా అట్లా. సో వీటిలో ఈ 6 రాసుల పేర్లు మీరు రాసుకోండి. మేషం, వృషభం, మిథునం, కుంభం, మకరం, మేనం, ఈ 3 ఇట్లా రాసుకుంటే ఇప్పుడు ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్ అది ఇదేమో రివర్స్డ్ వీలు, అదేమో అప్వర్డ్ వీలు ఇలా ఏర్పడ్డాయి. ఐ హ్యావ్ హియర్ ఇండికేటెడ్ టు యూ ది హయ్యర్ ఆర్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ కింగ్ సోలమన్స్ సీల్. When these 6 types of energy are fused and blended and so form one unity, you will then find emerging the star of Christ. 6 కూడా ఒకటిగా అయినప్పుడు దాన్ని ఏమన్నారంటే ఎమర్జింగ్ ది స్టార్ ఆఫ్ క్రైస్ట్. తిష్ట నరసార్థులా కర్తవ్యం దైవమార్గం. వీళ్ళు ఒక అంటే ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ క్రైస్ట్ అంటే వీడు క్రైస్ట్ ఉండేటువంటి స్థానము లేదా క్రైస్ట్ ఉండేటువంటి స్టేట్కి వీడు చక్కగా ఎలివేట్ అవ్వగలిగేటువంటి రహస్యాలన్నీ కూడా ఈ 6 రాసుల్లో ఇచ్చారు. This is one of the symbols of the 6th initiation and is the inner correspondences. Inner correspondence of the star with which you are familiar.
ఇన్నర్ కరస్పాండెన్స్ ఆఫ్ ది స్టార్ విచ్ సో ఈ కరస్పాండెన్సెస్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. సో వీడు ఈ 6 రాసుల్ని ఇన్నర్ కరస్పాండెన్స్ చేసుకోవాలి వీడు. వన్ ఆఫ్ ది సింబల్ ఆఫ్ ది సిక్స్త్ ఇనిషియేషన్ సంబంధించినటువంటి సింబల్ అన్నమాట ఇది. అంటే ఈ డబల్ ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్లో ట్రయాంగిల్ కాదండి, ఇక్కడ కొంచెం జాగ్రత్త. అప్వర్డ్ ట్రయాంగిల్ ఒకటి, డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఒకటి. ఇట్ ఈస్ కాల్డ్ ది 6 పాయింటెడ్ ట్రయాంగిల్. ఇది ఇప్పుడు ఫిగర్ మనకు చెప్తున్నారు, నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. సో ఆఫ్ సిక్స్త్ ఇనిషియేషన్ and is the inner correspondence of the star with which you are familiar. In order to understand this more clearly, I would point out to you that దీని గురించి ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీరు పైన ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి, దానికి కిందగానే జస్ట్ డౌన్వర్డ్లో ఒక ట్రయాంగిల్ వేసుకోండి. ఆ ట్రయాంగిల్కి టచ్ అవ్వకుండా అప్పుడు మీకు ఒక డైమండ్ షేప్ వస్తుంటుంది. ఆ డైమండ్ షేప్గా 2 ట్రయాంగిల్స్ మీకు ఇక్కడ తెలుస్తాయి, అవి ఇక్కడ చెప్తున్నారు. అప్పర్ ట్రయాంగిల్ ఏమో పైసెస్, క్యాప్రికార్న్, యాక్వేరియస్ రాసుకోండి. కింద ట్రయాంగిల్ ఏమో పాయింటెడ్లో ఏరిస్, టారస్, జెమిని, ఇవి రాసుకోండి చక్కగా, అది తెలుస్తుంది అక్కడ. నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే దట్ విచ్ ఇస్ బిగన్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు అట్ ది ఫస్ట్ ఇనిషియేషన్ ఈజ్ కన్సుమేటెడ్ అండ్ కంప్లీటెడ్ ఇన్ పైసెస్. ఏదైతే వీడు దేనికైతే వీడు సాధన మొదలుపెట్టాడో దాని యొక్క పరమావధి, దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ అంటున్నది మీరు పైసెస్లో చూస్తారు. అందుగురించి ఏరిస్ కింద వేస్తారు, పైసెస్ పైన వేస్తారు. విషయం that which impelled to the process of involution and evolution, the desire to incarnate, takes form at the second initiation in the will to liberation in Taurus and finds itself released through the will to serve universally in Aquarius. So that which is impelled in the process of involution and evolution takes form at the second initiation in the will to liberation. విల్ టు లిబరేషన్ అంటే వీడికి టారస్లో వీడు సెకండ్ ఇనిషియేషన్లో వీడు పొందినటువంటిది ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ రిలీజ్డ్ టు ద విల్ టు సర్వ్ యూనివర్సల్లీ ఇన్ అక్వేరియస్. అంటే విల్ టు లిబరేట్ టారస్లో ఏదైతే అందుతుందో అది విల్ టు సర్వ్ అంటున్నది వీడికి అక్వేరియస్లో అదే యూనివర్సల్ సర్వర్గా వీడు తయారవుతాడు. సో అందు గురించి టారస్, అక్వేరియస్ ఈ 2 పాయింట్స్ చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే that which is fluid and changeable in Gemini produces the great shift in consciousness which distinguishes the initiate from the disciple. That this at the third initiation becomes a fixed attitude in Capricorn. సో ఫ్లూయిడ్ లెవెల్లో ఉండడం అంటే మనకి జలములు కదండి, జెమిని. అది మనకి జెమినీలో వీడు జలములు అంటే వీడికి ఫ్లూయిడ్ నేచర్గా ఉంటాడు. అంటే వీడు ద్వంద్వ స్వభావంగా ఉంటుంటాడు. వీడికి ఫ్లూయిడ్ నేచర్గా ఉంటుంది, కాసేపు ఇది కాసేపు అదిగా ఉంటుంటాడు. ఫ్లూయిడ్ నేచర్గా ఉంటుంటే స్టెబిలైజ్ అయ్యేటువంటి స్థితి వీడికి మకరం ఇస్తుంది. సో ఈ రహస్యం అంటే వీడు సాధకుడుగా ఉంటున్నాడు. మేషంలో మొదలైనటువంటి వాడు దేని గురించి అయితే వీడు ఏర్పడ్డాడో దాని యొక్క పరమావధి పైసెస్లో తెలియబడుతుంది. వృషభంలో వీడు విల్ ఆస్పెక్ట్ అంటుండే, దానిలోకి విచ్చుకోవడానికి కావాల్సిన రహస్యాలన్నీ కూడా విల్ ఆస్పెక్ట్లో అందుతూ ఉంటుంటుంది. వీడు యూనివర్సల్ సర్వర్గా వీడికి అందివ్వబడేది కుంభరాశిలో. అందునుంచి టారస్, కుంభం ఈ 2 వీడికి అంటే ఫారం నేచర్ నుంచి విల్ ప్రజ్ఞామయంగా తయారయ్యేటువంటి రహస్యం వీడికి వృషభంలో తెలిస్తే, వృషభంలో తెలిసినటువంటి రహస్యాన్ని వీడు వినియోగంలో తెచ్చుకునేటువంటిది కుంభంలో, అది యూనివర్సల్ సర్వర్గా అవుతారు. అప్పుడు జలములుగా అంటే ద్వంద్వభావములుగా ఉంటూ ఉన్నటువంటి వాడికి స్టెబిలైజ్ పరమాత్మని గట్టిగా పట్టుకోవచ్చు అంటారా, లేదా ఇంకెవరినైనా ఆఫీసర్లను ఎవరినైనా గట్టిగా పట్టుకోవాలంటారా? పరమాత్మ దగ్గర కూడా మీరు కొబ్బరిగా కొట్టేయండి, ఆఫీసర్ కాళ్ళు పట్టుకునేది ఆఫీసర్ కాళ్ళు పట్టుకోండి, మీకు పని అవుతుంది. అలా నిలిస్తే మీకు ధ్యానం నిలబడదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్న వాళ్ళు అవుతాం. మనం ఎవరినైతే మనం గుడిలో దర్శించుకుని మనం ఎవరి కాళ్ళు అయితే గట్టిగా పట్టుకున్నాం అని భావం మనలో ఉందో, ఆఫీసర్ ద్వారా పని అవుతుందా లేదా అంటే ఆయన డిసైడ్ చేస్తారు. లోపల గుడిలో ఉన్నటువంటి వాడు వీడు ఆఫీసర్ దగ్గర వీడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడు, ఏది ఉండదు. వీడు ఉన్నట్టుగా వీడు ఉంటాడు, పని అవ్వాల్సింది అవుతుంది. ఎక్కడ చేయాలని అక్కడ చేయాలండి అంటుంటే అది వీడి తెలివి వీడికి నిలబడదు బాబు. కనుక వీడు స్టెబిలైజ్ అన్నటువంటిది మకరం ఇస్తుంది, ద్వంద్వభావంగా ఉంటుండేది జెమిని పెడుతున్నాడు. దీని నుంచి దీనికి వస్తాడు. The concrete forum life is transcended and the inner man reorients and assumes an unchangeable direction. The concrete forum life is transcended. ఈ ఫారం లైఫ్లో ఉంటున్నాడు
చక్కగా వీడు ట్రాన్సెండ్ అయిపోతాడు, వీడు చక్కగా ట్రాన్సెండ్ అయిపోయి అండ్ ద ఇన్నర్ మ్యాన్ రీఓరియంట్స్ అండ్ అస్యూమ్స్ అండ్ అన్చేంజబుల్ డైరెక్షన్. డైరెక్షన్ ఏమీ చేంజ్ అవ్వనటువంటి ఒకే ఒక డైరెక్షన్గా వీడి లైఫ్ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా ఇన్నర్ మ్యాన్ చేసుకుంటాడు. ఏదైతే అది అవుతుంది, డైరెక్షన్ మార్చడు. ఒకనొక పరిస్థితి అయింది లైఫ్లో. ఏమైందంటే ఆ పరిస్థితి చాలా క్లిష్టంగా ఏర్పడినప్పుడు నాన్నగారితో వేరే వాళ్ళు వీళ్ళు అన్నారు, ఏమండి మీరు ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందండి మీరు అని అన్నారు. అని అంటే నాన్నగారు ఒకటే అన్నారు, మాస్టర్ గారిని తలుచుకొని ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత పరిస్థితిని బట్టి మన నిర్ణయం మార్చుకోవడం అంటుంది ఉండదు. నాకు రిజల్ట్ ఏదైనా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అని చెప్పారు. ఆయన తలుచుకొని ఒకటి చేయడం అంటుంటే మొదలుపెట్టాం. ఆయన దండం పెట్టుకుని ఒక పని చేయడం పెట్టడం మొదలుపెట్టిన తర్వాత మనకు పని ముందుకు వెళుతుందా లేదా అంటే మనం వీడు ఒకటి చెప్తాడు, ఇవన్నీ వినక్కర్లేదు. ఆయన నమ్ముకొని ఆయన ముందుకు వెళ్తున్నా విడిపోను, రిజల్ట్ ఏదైనా సరే పర్వాలేదు అని చెప్పారు. అది నిలిచింది. కనుక అది చివరికి ఆయన పని చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. వీళ్ళ యొక్క భావములు అంటే భయంతో ఏర్పడేటువంటి భావములు కాబట్టి జారిపోతాయి ఇవన్నీ. ఆ మకరం ఇచ్చేటువంటి స్థానం చాలా ఇది. అది మకరం ఇస్తున్నాడు వీడికి. ఆ స్థిరత్వం, వాడికి ధీరత్వం అన్నది మకరం ఇస్తుంది వీడికి. అది ఇక్కడ అంటే జలములుగా ఉండేడు అంటే వీడికి ద్వంద్వభావం నుంచి వీడు అలా వెళ్తాడు, వీడు మకరంలోకి వెళ్తాడు అనమాట. అది ఈ డబుల్ ట్రయాంగిల్ మనకి ఎక్స్ప్లెనేషన్. అన్చేంజబుల్ డైరెక్షన్గా వెళుతుంది. యూ మైట్ హియర్ ఆస్క్ వై ఐ డీల్ హియర్ విత్ దీస్ అబ్స్ట్రాక్షన్స్. I would reply that in your effort to understand and to grasp the truth which lies beyond your reason. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్గా ఉండే విషయాలు మనకి ఎట్లా నిలుస్తాయి, ఇవన్నీ నిలిచేటువంటిది అంటే బియాండ్ యువర్ రీజన్గా ఉండేటువంటి ట్రూత్ మీకు తెలియాలి. మీ రీజన్కి అందనటువంటి ట్రూత్ ఒకటి ఉంటుండదు దృష్టిలో. మన రీజన్ని పెట్టి అర్థం చేసుకునేటువంటి ట్రూత్ లోవర్ లెవెల్దే. హయ్యర్ లెవెల్ ఏంటంటే బియాండ్ అవర్ రీజన్ దెర్ ఇస్ వన్ ట్రూత్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. అది చెప్తున్నారు ఇక్కడ. You are gradually developing an aspect of your mind which is much needed in the process of realization and which must be called into effective service during initiation. Which must be called into service during initiation. అంటే వీడి రూపమును పెట్టుకుని ఇనిషియేషన్ అనేది గురువు ఎప్పుడు ఇవ్వడు. వీడి అసలు స్వరూపం ఏముంటుంది వీడి లోపల, దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం అంటున్నది ఎప్పుడు ఉంటుంది. అందులో దాని ఏమన్నా బియాండ్ ద ట్రూత్. అంటే వీడి యొక్క బిహేవియర్ని బట్టి ఒక పెద్దవాడు యాక్ట్ చేయడం ఎప్పుడు ఉండదు. మనం అందరం అలా యాక్ట్ చేస్తాం. వాడు సవ్యంగా మనతో ఉంటే మనం వాడితో సవ్యంగా ఉంటాం అంటుంది. కానీ అది కాదు. వాడి బిహేవియర్కి బ్యాక్గ్రౌండ్గా ఉండేటువంటి దానితోటి వీళ్ళు లింకప్ అవుతారు. దాని బియాండ్ అవర్ రీజన్ అన్నది. సో మనం చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతోటి మన రీజన్ని పెట్టుకొని మనం వర్తించడం అటువంటి చేస్తే అది మనం చాలా తప్పది. అంటే వీ కెనాట్ ఎయిమ్ ఎట్ వాట్ వీఆర్ ఫర్ విచ్ వీఆర్ స్టడీయింగ్ దీస్ బుక్స్. బియాండ్ రీజన్గా వెళ్ళి వాడిని స్టడీ చేయడం అంటే చేయడం. అంటే వాడు మంచివాడిగా మాట్లాడుతుంటే వాడు మంచివాడని, వాడు సరిగ్గా మాట్లాడకపోతే వాడు చెడ్డవాడని, ఇలాంటి భావాలు మనలో ఎక్కువగా పెట్టుకుంటాం. రీజన్, ఇవన్నీ రీజన్స్ తోటి. ఈ రీజన్స్ తోటి మీరు ఎదుటివాడిని ఎస్టిమేట్ చేయడం మానేసేయండి అంటున్నారు. అప్పుడు మీకు చోట్ల ఉంటుంటే సత్యం మీకు దర్శిస్తుంది. అప్పుడు మీరు వాడిని అర్థం చేసుకునేటువంటి విధానం వేరుగా ఉంటుంది. కనుక ఇదంతా కూడా దానికి సంబంధించిన డ్యూరింగ్ ఇనిషియేషన్ such an effort is needed if true understanding is to occur. Initiation is the demonstration of intuitive understanding put to practical expression. Initiation అంటే ఏంటి? మనలో ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పడాలి. ఎటువంటి అవగాహన అంటే చోట్లో ఉన్నటువంటి వాళ్ళు చూసినప్పుడు ఈ డిస్క్రిమినేషన్ అంటుండే దానిగా కాకుండా బియాండ్ డిస్క్రిమినేషన్గా ఒక వాడుగా తెలియబడేటువంటిది ఒకటి ఉన్నాడు. వాడిని మీరు అర్థం చేసుకోండి. వాడిని అర్థం చేసుకున్నప్పుడు వాడి ఎలివేషన్ కావాల్సినటువంటి పాయింట్స్ వాడు మాట్లాడతాడు. అప్పుడు లోపల అది వెళ్ళి వాడికి ఎక్కడో తగులుతుందండి. ఆ పాయింట్ తగిలి వాడిని మార్చడానికి పాయింట్స్ హెల్ప్ అవుతాయి. అది ఒక మన హోమియోపరంగా చెప్పుకుంటే ఒక 10 50 డోస్ వేసేస్తారు. ఏదో జలుబుకో దగ్గుకో వీడి దగ్గరకు వస్తారు, కానీ వీడు వేసేటువంటి మందు 50 mలోనే అక్కడ వేస్తాడు. వీడు వేసినది ఎప్పటికి మారుతుంది వాడికి, ఎప్పటికో తీసుకొచ్చే మార్పు అలా తీసుకొచ్చి వాడికి ఎలా. As we resume our initial theme, I would call your attention to the fact that through the esoteric and or orthodox planet, Venus, the sign Taurus, is related to Gemini, Libra, and Capricorn. Venus is the exoteric ruler for Taurus. ఇది జెమినీకి
లైబ్రాకి క్యాప్రికార్న్కి సంబంధించినటువంటి వీనస్ ప్లానెట్. అది చెప్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నోట్ దట్ టారస్ ఈస్ therefore related to the mutable cross by linking stream of energy via Venus. సో మ్యూటబుల్ క్రాస్లో చెప్పబడేటువంటి రాసులు ఈ మూడు కూడా. సో మ్యూటబుల్ క్రాస్కి కావాల్సినటువంటి క్యాప్రికార్న్ అంటే జెమిని మ్యూటబుల్ క్రాస్ది, అలాగే తులారాశి ఏమో స్థిర రాశి, ఇది మ్యూటబుల్ క్రాస్ది. క్యాప్రికార్న్ ఒకటి. కనుక ఇవి మనకి మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటి, అంటే క్యాప్రికార్న్ ఏమో మళ్ళీ మనకి చర్రాశి కింద వస్తుంది. క్యాప్రికార్న్ కుంభం మేనం కాబట్టి క్యాప్రికార్న్ అనేది చర్రాశి. టారస్ ఏం చేస్తుందంటే వీనస్ ప్లానెట్ అన్నటువంటి దాని ద్వారా మనకి, అంటే వీనస్ ప్లానెట్ మనకి ఏం చేస్తుందంటే జెమినీకి కావాల్సినటువంటి, అంటే భౌతికమైనటువంటి జగత్తులో వీడికి మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటి ఎలివేషన్ అంతా కూడా వీడికి టారస్ ద్వారా అందివ్వబడుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే వీడికి ఫిజికల్ ఆస్పెక్ట్స్ నుంచి వీడి సోల్కి లింకప్ కావాల్సినది మ్యూటబుల్ క్రాస్లో వీడికి అందించేటువంటిది వీనస్ త్రూ టారస్. ఇది రహస్యం. But at the same time linked in a dual sense with the two arms of the cardinal cross by a Venusian connection with Libra and Capricorn. కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటిది తులారాశి, మేషరాశి, అది మకర రాశి. సో తులారాశి, మకర రాశి, తర్వాత ఇక చెప్పినటువంటి మిథున్ రాశి. సో మిథున్ రాశి గివ్స్ ది హైయెస్ట్ పాయింట్ ఫర్ ది మ్యూటబుల్ క్రాస్. దాని నుంచి ఇది మకరము, తర్వాత తుల, ఈ రెండు కూడా కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటిది. ఈ కార్డినల్ క్రాస్ కూడా ఇది దేర్ ఇస్ దేర్ ఫార్ ది ట్రూ టారియన్ who reaches illumination, one link with the body and soul aspects of expression, and two links with soul and spirit, the higher octave of manifestation. సో వీనస్ ప్లానెట్ ఏం చేస్తుందంటే వీడికి ఆక్టివ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కూడా అందిస్తుంది. అంటే ఇక్కడ వన్ ఇస్ లింక్డ్ విత్ ది ఇల్యూమినేషన్, హూ రీచెస్ ఇల్యూమినేషన్. దట్ ఇస్ దేర్ ఫార్ సో ద ట్రూ టారియన్ who reaches illumination, one link with the body. టారస్లో వీడు ఇల్యూమినేషన్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి, సో ఆల్వేస్ రిమెంబర్ టారస్ గివ్స్ ఇల్యూమినేషన్, దాన్ని ది ఐ ఆఫ్ ది బుల్గా మనం చదువుకుంటూ వచ్చాం. ఆ ఇల్యూమినేషన్ అనేది పొందినటువంటి వాడికి ఒక ఆస్పెక్ట్ ఏమో బాడీతో టచ్ అయి ఉండేట్టుగా చేస్తుంది, ఒకటి లోవర్ నేచర్గా. ఇంకొక 2 పాయింట్స్ ఏమో పైన స్పిరిట్తో టచ్ అయ్యేటట్టుగా చేస్తున్నట. అది చెప్తున్నారు ఇక్కడ. సో వన్ ఈజ్ లింక్డ్ విత్ ది ఫారం నేచర్. Tarian who reaches illumination, one link with the body and soul aspects of expression, and two links with the soul and spirit, the higher octave of manifestation. సో బాడీ సోల్కి టచ్ అయ్యేటట్టుగా ఉంటుంది, సోల్ నుంచి స్పిరిట్కి టచ్ అయ్యేటట్టుగా చేసి పెట్టేటువంటిది వీటిలో ఇది టారస్. దిస్ ఈస్ షోన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ సబ్లిమేషన్ ప్రాసెస్ ఫర్ aspiration has entirely superseded desire as a motivating agent. డిజైర్ యాజ్ ఎ మోటివేటింగ్ ఏజెన్సీగా స్టార్ట్ అయ్యి వీడికి పర్ఫెక్ట్ ఆస్పిరేషన్లోకి వెళ్ళేటువంటి రహస్యం ఇదంతా కూడా. దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాము, చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.